అంతకుముందు సాయి సాధన చిట్ ఫండ్ బాధితులు ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ ను కలిశారు. సుమారు 600 మంది బాధితులు లోకేష్ ను కలిశారు. చిట్ ఫండ్ యజమాని పాలడుగు పుల్లారావు 250 కోట్ల రూపాయలకు పైగా ఎగ్గొట్టారని, తమకు ఎలాగైనా న్యాయం చేయాలని లోకేష్ కు మొరపెట్టుకున్నారు. అందరం మేము ఇక్కడ ఉన్న వాళ్ళంతా సాయి సాధన బాధితులే. అయితే అతను ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాల నుంచి సాయి సాధన చిట్ ఫండ్స్ అనేది నడుపుతున్నాడండి. ఒక 180 నుంచి 200 కోట్ల వరకు అతను కలెక్ట్ చేసుకుని వెళ్ళటం జరిగింది. అది కూడా ఒక వారం 10 రోజులు మాకు చెప్పి, మేము ఇచ్చే ఆస్తులు మీరే పంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, మీకేమి నష్టం ఉండదని చెప్పేసి, నా డిపాజిటర్స్ ఇచ్చిన దానికన్నా నా ఆస్తులు చాలా ఎక్కువ ఉన్నాయి అనేది రాగానే ఒక 2-3 రోజుల్లోనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము ఏమన్నాం, మంచిదే ఉందాగా. అయితే అతను 2 రోజుల తర్వాత వెంటనే స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒక సిఐ గారు ఆధ్వర్యంలో అతన్ని శివప్రసాద్ అనే సిఐ ఆధ్వర్యంలో తీసుకొచ్చి అక్కడ ఎక్సైజ్ స్టేషన్లో మన మేజిస్ట్రేట్ ముందు సరెండర్ చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మేము లోకేష్ గారిని ఇంకో స్టెప్ లోకేష్ గారిని కలవడానికి ఇంత 100 మంది వచ్చి మేము కలవడానికి జరిగింది.